హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 9, 2022 నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మరి అక్టోబర్ 9, 2022 ప్రత్యేకత. సో ఇంపార్టెన్స్ ఏముంది ఈరోజు అక్టోబర్ 9 అంటే ఈరోజు మనం ప్రపంచ పోస్టల్ దినోత్సవం జరుపుకుంటామండి. ఇది మనం అక్టోబర్ 9 రోజు వరల్డ్ పోస్టల్ డే అండి. నేషనల్ పోస్టల్ డే అంటే అక్టోబర్ 10న, వరల్డ్ పోస్టల్ డే లేదా పోస్ట్ డే అంటే ఎప్పుడైనా జరుపుకుంటామంటే అక్టోబర్ 9న జరుపుకుంటాం. మరి ఈసారి అక్టోబర్ 9, 2022 ఒక ప్రపంచ పోస్టల్ దినోత్సవం సందర్భంగా ఇతివృత్తం ఏమి ఇచ్చింది ఐక్యరాజ్య అంటే పోస్ట్ పర్ ప్లానెట్. సో పోస్ట్ పర్ ప్లానెట్ అనేది ఒక ఇతివృత్తంతో నిర్వహించడం జరిగింది. అంటే పర్టికులర్గా గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క మోడర్నైజేషన్ పర్టికులర్గా సాంకేతికతను పెరగడం ద్వారా టెక్నాలజికల్గా అప్డేట్ అయిన తర్వాత ఈమెయిల్స్ వచ్చిన తర్వాత, సో మరి రెటామ్లిన్సన్ అనేవారు ఈమెయిల్ సృష్టికర్తగా చెప్పవచ్చు. ఈమెయిల్ వచ్చిన తర్వాత అయితే పోస్టల్ యొక్క అంటే ఈ యొక్క ఉత్తరాల యొక్క బట్వాడ కానివ్వండి, ఉత్తరాలు రాసుకోవడం కానీ తగ్గిపోయింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంకా మరింత తగ్గిపోయిందని చెప్పొచ్చు. అంటే ఇంటర్నెట్ ఈమెయిల్ ద్వారా తర్వాత వాట్సాప్లు, తర్వాత సోషల్ మీడియా అంటే పోస్ట్ స్థానంలో పోస్టల్ సంబంధించిన సమాచారం ఏదైతే ఉత్తరాలు కాకుండా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎక్కువ జరుగుతుంది. సో అయినప్పటికీ కూడా సో మనకి పోస్ట్ ఫర్ ప్లానెట్ అనే ఒక ఇతివృత్తం ఈసారి ఇచ్చారనమాట, వరల్డ్ పోస్టల్ డే ఇతివృత్తం. సో మనకి పోస్ట్ డే ఒక ఇంపార్టెన్స్ ఏది అక్టోబర్ 9 ప్రపంచ పోస్టల్ దినోత్సవం. మన దేశీయ పరంగా చూసినట్లయితే జాతీయ పోస్టల్ దినోత్సవం అక్టోబర్ 10 నిర్వహిస్తాము. దేశంకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కిం అనే ప్రాంతం ఉందండి. ఇక్కిం అనే ప్రాంతం అనేది ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో పోస్ట్ ఆఫీస్ అంటే సుమారుగా 19,000 అడుగుల ఎత్తున ఈ పోస్ట్ ఆఫీస్ ఉందన్నమాట. ప్రపంచంలో మన దేశంలో కాదు ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో పోస్ట్ ఆఫీస్ ఎక్కడుంది అన్నప్పుడు అది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఆ ప్రాంతం మీద ఇక్కిం మీద ఇటీవల కాలంలో గుర్తించబడడం అనేది జరిగిందండి. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో మరి అక్టోబర్ 9, 2022 కరెంట్ అఫైర్స్లో మరికొన్ని ప్రధాన అంశాలు చూసినట్లయితే నోబెల్ ప్రైజ్ ఇన్ ఫీస్ అండి. అంటే నోబెల్ శాంతి బహుమతి అంటారండి, నోబెల్ శాంతి బహుమతి. సో నోబెల్ శాంతి బహుమతిని ఎవరు ప్రకటిస్తారంటే నార్వేజియన్ పార్లమెంట్ ప్రకటిస్తుందండి. ఇది కూడా ఒకసారి అడిగాడు. నోబెల్ శాంతి బహుమతిని ఏ సంస్థ ప్రకటిస్తుందంటే నార్వేజియన్ పార్లమెంట్ వాళ్ళు. నోబెల్ శాంతి బహుమతిని ఏ నగరంలో ఇస్తారు అంటే నోబెల్ బహుమతిని అయితే 6 రంగాలు ఇస్తారు. నోబెల్ బహుమతిని 6 రంగాల్లో ఒక వైద్య శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, సాహిత్యము, ఆర్థిక రంగ నోబెల్ బహుమతిని స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఇస్తే ఇదైతే నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేస్తారు. కానీ ప్రకటన మాత్రం అక్టోబర్లో జరుగుతుంది, డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. మరి 2022 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని ఒక వ్యక్తికి ఇచ్చారు అండ్ 2 సంస్థలకు ఇచ్చారు. ఒక వ్యక్తి అండి, 2 సంస్థలండి. ఇవి చాలా కాంటెంపరీ ఇష్యూస్ ఉన్నటువంటి అవి. ఒక పర్టికులర్గా రష్యా ఉక్రెయిన్ ఈ యుద్ధాన్ని ఆపే విషయంలో కృషి చేస్తున్నటువంటి సంస్థలు 2, ఆ వ్యక్తులు కూడా 2. ఇవన్నీ కూడా మానవ హక్కులకి ఏమంటారు హ్యూమన్ రైట్స్ అడ్వకేట్గా పనిచేస్తున్న సంస్థలు. అంటే మానవ హక్కుల విభాగంలో విశేషమైన మానవ హక్కులను కాపాడంలో విశేషమైన కృషి చేసిన సంస్థలుగా చెప్పొచ్చు. అందులో అలెస్ బియలాస్కీ. ఈ అలెస్ బియలాస్కీ ఎవరండి? అలెస్ బియలాస్కీ వీరు బెలారస్ దేశానికి చెందినవారు. వీరు మానవ హక్కుల కార్యకర్తలు, మరి ఎంతో న్యాయవాదిగా విశేషమైన కృషి చేస్తున్నారు. మెమోరియల్ అనే సంస్థ రష్యా దేశానికి చెందిన సంస్థ. సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే సంస్థ ఇది ఉక్రెయిన్ దేశానికి చెందిన సంస్థ. సో ఈ 2 సంస్థలకి ఒక వ్యక్తికి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి 2022 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభంలో కాకుండా విశేషంగా జరుగుతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఎంతో పేరు పొందారనమాట ఆ యొక్క యుద్ధాన్ని ఆపడంలో కానీ. అంటే ఆపడం అంటే ఆపలేకపోయారు, కానీ మరి మానవ హక్కుల రంగంలో మాత్రం కృషి చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న నష్టాన్ని కొంతవరకు నిలుపుదల చేయగలిగారని చెప్పేసి నోబెల్ ఫౌండేషన్ అంటే నార్వేజియన్ పార్లమెంటు నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇంపార్టెన్స్ అండి. 2022 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని పొందిన వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు? అలెస్ బియలాస్కీ అంటే బెలారస్. అలెస్ బియలాస్కీ బెలారస్ దేశానికి చెందినవారు. సంస్థలు రష్యా దేశానికి చెందిన మెమోరియల్ సంస్థ అండ్ ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంస్థ అండి. నెక్స్ట్ చూద్దాం కరెంట్ అఫైర్స్.
ఇక నెక్స్ట్ వచ్చేసి రష్యా ఉక్రెయిన్ అంటే నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడానికి ఈసారి దేనికి ఉద్దేశం ఇచ్చారు, ఎవరికి నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారంటే ఇంతకుముందు డిస్కస్ చేశాం. రష్యా ఉక్రెయిన్ సంక్షోభంలో ఈ మానవ హక్కుల విషయంలో కృషి చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఇచ్చారు, అలెస్ బియలస్కి. అండ్ 2 సంస్థలు, రష్యా దేశం చెందిన మెమోరియల్ సంస్థకి, ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి సివిల్ లిబర్టీస్ అనే సంస్థకి. అయితే విషయం ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే రష్యా ఉక్రెయిన్ మధ్యలో అంటే క్రిమియా అనే ప్రాంతం ఉంటుంది. 2014 సంవత్సరంలోనే క్రిమియాను రష్యా విలీనం చేసుకుంది. ఈ క్రిమియాను అంటే రష్యా అంటే ఉక్రెయిన్లోని అంటే ఉక్రెయిన్లో గతంలో ఉండే క్రిమియాను ఈ రష్యాను కలిపే జలసంధి పేరు కెర్చ్ స్టేట్ అంటాం. దీనిపైనే క్రిమియా బ్రిడ్జ్ అనేది ఉంది. ఈ క్రిమియా బ్రిడ్జ్ లో ఏమైందంటే క్రిమియా బ్రిడ్జిలో పేలిపోవడం జరిగింది. అంటే దాన్ని అక్కడ ఉగ్రవాద సంఘటన కానివ్వండి లేదా ఒక విచ్ఛిన్నకరణ సంఘటన జరిగినట్టు చెప్పేసి మనకు న్యూస్లో వచ్చిందనమాట. అంటే విచ్ఛిన్నకరణ సంఘటన అంటే తీవ్రవాదులు కానీ పర్టికులర్గా మరి ఉక్రెయిన్ వాళ్ళు జరిపారా దాడి, అంటే అక్కడ ఒక ట్రక్ అనేది ఏమైందంటే అక్కడ సంబంధించినటువంటి ఒక ట్రక్ ఒక పర్టికులర్గా ఈ యొక్క మిలిటరీ సంబంధించినటువంటి రక్షణ విభాగానికి చెందినటువంటి ట్రక్ అనేది అక్కడ పేలిపోవడం ద్వారా అంటే ఒక సంబంధించినటువంటి విస్ఫోటనం జరగడం ద్వారా ఆ బ్రిడ్జ్ అనేది కూలిపోయిన సందర్భం ముందు కనబడుతుంది అనమాట. ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాబట్టి ఏ ప్రాంతంలో ఉంది ఆ సంబంధించినటువంటి బ్రిడ్జ్, అది క్రిమియా బ్రిడ్జ్ అని పేరు ఉంటుంది. అది ఏ సంబంధించిన సంధి అంటే కెర్చ్ స్టేట్, అది ఏ మధ్యలో ఏ 2 దేశాల మధ్య ఉందంటే ఉక్రెయిన్ రష్యాల మధ్య ఉందన్నమాట. అదొక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి. ఈ మధ్య కాలంలో మనము గమనించిన విషయము మీరందరూ కూడా తెలుసు, మనం డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. రష్యా ప్రభుత్వం ఏం చేసిందంటే వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం ఉక్రెయిన్లోని జపరోజియా, లుహెన్స్క్, డొనెట్స్క్, కెర్సన్ ఈ 4 ప్రాంతాలను రెఫరెండం నిర్వహించి తన భూభాగంలో వశపరుచుకుంది, తన భూభాగంలోకి మెర్జీ చేసుకుంది. ఈ ప్రకటన తర్వాత ఈ దాడి జరగడం అనేది మరింతగా వార్తల్లో నిలిచిందనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి FAO వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పబ్లికేషన్ రిపోర్ట్ అండి. ఏంటంటే FAO వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ద స్టేట్ ఆఫ్ ది వరల్డ్ ఫారెస్ట్ 2022 రిపోర్ట్. ద స్టేట్ ఆఫ్ ది వరల్డ్ ఫారెస్ట్ 2022 రిపోర్టు. FAO అంటే ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అని చెప్పేసి అంటాం. మరి ఈ ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ మరి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ద స్టేట్ ఆఫ్ ది వరల్డ్ ఫారెస్ట్ 2022 అనే పేరుతో ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. అయితే ఈ రిపోర్ట్ యొక్క సారాంశం ప్రధానంగా చూసినట్లయితే మన ప్రపంచవ్యాప్తంగా 2010 నుండి 2018 మధ్య ప్రతి సంవత్సరం కూడా 8.8 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ది ల్యాండ్ అనేది అంటే ఫారెస్ట్ అనేది ఏమైతుందంటే అంతరించిపోతుంది. అంటే దాన్ని మనం డీఫారెస్టేషన్ అంటాం. చెట్లు నరికేస్తున్నారు. ఎందుకు చెట్లు నరికేస్తున్నారంటే వ్యవసాయం చేయడానికి నరికేస్తున్నారని FAO రిపోర్ట్. కానీ FAO రిపోర్ట్ మరో విషయం ఏంటంటే ఇప్పుడున్న జనాభా అనేది పెరుగుతూ ఉంది. ఇట్లా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనం వాళ్ళకి ఆహార ధాన్యాలు సరఫరా చేయాలంటే ఇప్పుడున్నటువంటి వ్యవసాయ భూమి కన్నా అంటే వ్యవసాయం చేసే భూమి ఆహార ధాన్యాలు పండించే భూమి కన్నా ఇంకా మనము 165 నుండి 600 మిలియన్ల మోర్ హెక్టార్స్ ఆఫ్ ది ల్యాండ్ రిక్వైర్డ్ అనమాట. చాలా అంటే ఇప్పుడు జనాభా పెరుగుతుంది కాబట్టి జనాభా అవసరానికి అనుగుణంగా ఆహార ధాన్యాలు పండించాలి. ఆహార ధాన్యాలు పండించాలంటే భూమి అవసరం ఉంది. మరి భూమిని పెంచుకోవాలి. భూమి అంటే వ్యవసాయం చేసే భూమిని విస్తరించుకోవాలి. కానీ ఇక్కడ ఏమైందంటే మరి వ్యవసాయ భూమి పెరుగుతుంది కానీ డిఫారెస్టేషన్ కావడం వల్ల కానీ మళ్ళీ పర్యావరణానికి ఇబ్బందులు వస్తున్నాయనే అంశాన్ని ఇక్కడ పర్టికులర్గా ద స్టేట్ ఆఫ్ ది వరల్డ్ ఫారెస్ట్ 2022 రిపోర్ట్ని FAO వాళ్ళు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఒక్కోసారి అడుగుతాడు ఇటీవల కాలంలో ద స్టేట్ ఆఫ్ ది వరల్డ్ ఫారెస్ట్ 2022 రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారంటే FAO వాళ్ళు. FAO అనగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు. దీనిలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఏంది, ఎంత మిలియన్స్ ఆఫ్ ది హెక్టార్స్ అనేది ఫారెస్ట్ అనేది డిఫారెస్టేషన్ అవుతుంది 2010-2018 మధ్యలో ప్రతి ఇయర్. అండ్ 2050 నాటికి జనాభా అవసరాలని మనం దృష్టిలో పెట్టుకొని ఎన్ని మిలియన్ల హెక్టార్లలో ఈ యొక్క మనకు వ్యవసాయ భూమిని విస్తరించిన అవసరం ఉంది అంటే 165 నుండి 600 మిలియన్ల మోర్ హెక్టార్స్ ల్యాండ్ అనేది రిక్వైర్ అయిందని చెప్పేసి చెప్పవచ్చు అనమాట. FAO వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ పేరు ఉద్దేశం, అందులో ఉన్న అంశాలు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అక్టోబర్ 16, 1945 ఏర్పాటు చేయబడింది. అందుకే అక్టోబర్ 16 మనం ఆహార దినోత్సవం జరుపుకుంటాం.
అండ్ మరో అంశం, ఇది ఇటలీ రాజధాని రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది ఎఫ్ఏఓ. ఎఫ్ఏఓకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి క్యూడొంగి అండి. క్యూడొంగి అనేవారు ఎఫ్ఏఓకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అండ్ ఎఫ్ఏఓ ఇచ్చే ఒక అవార్డు ఉంటుంది, అది వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అని చెప్పేసి అంటాం. మరి 2022 సంవత్సరానికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని ఎవరు పొందడం జరిగింది అంటే అమెరికాలోని నాసాకు చెందినటువంటి క్లైమేట్ సైంటిస్ట్ అయినటువంటి ఒక సింథియా రోజెన్స్వింగ్ అండి. ఎవరండి? సింథియా రోజెన్స్వింగ్ అనేవారు ఈ యొక్క వాతావరణ మార్పుల ద్వారా ఈ యొక్క ఆహార ధాన్యాల దిగుబడి ప్రభావితమవుతుందనే విషయం పైన కృషి చేసినందుకు సింథియా రోజెన్స్వింగ్కి అవార్డు ఇచ్చారు. వీరు నాసా అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలో నాసాలో వీరు క్లైమేట్ సైంటిస్ట్గా వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. నాసా అనగా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటామండి. ఇండియా ఫోరెక్స్ రిజర్వ్స్, ఇది మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి ఒక రిపోర్ట్ అనమాట. ప్రతి వారం కూడా స్టాటిస్టికల్ రిపోర్ట్ అని చెప్పేసి బులెటిన్ పేరుతో ఆర్బీఐ విడుదల చేస్తుంది. ఆర్బీఐ విడుదల చేసే ఒక పబ్లికేషన్ అంటే న్యూస్ లెటర్ అంటాం. న్యూస్ లెటర్ అనే పేరుతో అది ఒక రిపోర్ట్ ఇస్తుంది, అంటే ఒక సమాచారం మ్యాగజైన్ రూపంలో. అది ఈసారి ఈ ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్ అనే ఒక రిపోర్ట్ ఇచ్చింది. అంటే ప్రతి వీక్ ఇస్తారు. ఎవ్రీ వీక్ ఇచ్చినప్పుడు సెప్టెంబర్ 23, 2022 మన దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనేది $537.52 బిలియన్ ఉన్నాయి. సెప్టెంబర్ 23, 2022 నాటికి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి ఒక విదేశీ మారక ద్రవ్య నిల్వలు, అంటే అది ఒక విదేశం అంటే ఈ యొక్క బిజినెస్ చేసే విషయంలో మన దగ్గరికి వచ్చినటువంటి, మన దేశానికి వచ్చినటువంటి డాలర్స్ రూపంలో ఉన్నటువంటి అవి. మరి విదేశీ మారక ద్రవ్య నిల్వలు $537.52 బిలియన్ ఉన్నాయి. కానీ మళ్ళీ సెప్టెంబర్ 30 నాటికి 2022 నాటికి ఏమైందంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గినాయి. 532.66 బిలియన్లు తగ్గినాయి అనమాట. ఇది ఇలా తగ్గడం అనేది వరుసగా 9వ సారి జరుగుతుంది విదేశీ మారక ద్రవ్య నిల్వల విషయంలో. ఏదైనా మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట, ఏంటంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎంత ఉన్నాయి, పెరుగుతున్నాయి తగ్గుతున్న విషయం పైన అవగాహన గురించి ఈ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో అంతర్జాతీయ అంశం, మనకి హిందూ పేపర్లో ఇంగ్లీష్ దినపత్రికలు ఇచ్చారు. ఇది యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. మరి యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంఘముకి మాజీ అధ్యక్షురాలు మిచెలీ బ్యాచెలెట్ అనేవారు ఉండేవారు. వారు వచ్చిన ఒక రిపోర్టు పైన చర్చ జరుగుతుంది అనమాట ఇక్కడ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘంలో. ఈ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘంలో ఈ చర్చ సందర్భంగా యుగర్ కమ్యూనిటీ పైన, ఈ యుగర్ కమ్యూనిటీ వాళ్ళు అనేది చైనాలోని ఈ జిన్జియాంగ్ ప్రాంతంలో ఉన్నారు. వీరిపైన ఈ ముస్లిం మైనార్టీకి చెందినటువంటి ఈ జిన్జియాంగ్ కమ్యూనిటీ పైన, అంటే వీళ్ళు ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ ప్రాంతంలో కూడా ఉంటారు, కానీ ఇక్కడ ఈ జిన్జియాంగ్ కమ్యూనిటీ పైన చైనా వాళ్ళు చాలా అణగదొక్కే చర్యలు చేపడుతున్నారు అనేది ఒకటి వార్త అనమాట. దీనిపైన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘంలో అమెరికా తీర్మానం చేసింది చైనాకు వ్యతిరేకంగా. కానీ మన దేశంతో పాటు మరి ఒక 10 దేశాలు ఏంటంటే అబ్స్టెయిన్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే తటస్థంగా ఉండడం జరిగింది, ఆ చర్చలో పాల్గొనలేదు, ఓటింగ్లో పాల్గొనలేదు. దాని ద్వారా ఏమైందంటే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం ఆ యొక్క తీర్మానాన్ని రిజెక్ట్ చేసినట్టు మనకు న్యూస్లో ఉంది. మనం గత కొన్ని రోజులుగా న్యూస్లో ఉంది. ఈ యుగర్ కమ్యూనిటీ అనేది ఏ దేశంలో ఉంది అంటే చైనాలో ఉంది. చైనాలో ఉన్న ఈ ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ పైన చైనా అణగదొక్కే చర్యలు చేపడుతుంది, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని చెప్పేసి అమెరికా ఆరోపిస్తుంది అనమాట. ఇది మనకు న్యూస్లో ఉంది. కాబట్టి చైనాలో ఏ ప్రాంతంలో యుగర్ కమ్యూనిటీస్ ఉన్నారు, లేదా ఇటీవల కాలంలో యుగర్ కమ్యూనిటీస్ న్యూస్లో ఉంది, ఏ దేశంలో ఉంది, ఇలాంటి ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి మూన్ లైటింగ్ అనే న్యూస్ మనకు ఉందండి ఈ మధ్యకాలంలో. అంటే ఈ వర్డ్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఈ మూన్ లైటింగ్ అనే వర్డ్ దేనికి ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఈ యొక్క లాక్డౌన్ వల్ల, అంటే కరోనా లాక్డౌన్ వల్ల, కరోనా లాక్డౌన్ విషయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ మన దేశంలో పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్, పర్టికులర్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, ఐటీ నిపుణులు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న పరిస్థితి మనకు తెలుసు. మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్లో, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక పని విధానంలో ఏమైందంటే ఒక సాఫ్ట్వేర్ నిపుణులు కానీ కొందరు ఏం చేస్తారంటే తను ఒక కంపెనీకి పని చేస్తూ తన లీజర్ టైంలో వేరే కంపెనీ కూడా పని చేస్తున్నాడు. కాబట్టి ఒకటే వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువగా కంపెనీలో పనిచేయడం వల్ల కొన్ని సమాచార రహస్యాలు కానివ్వండి, కొంచెం పని విధానం కానీ మారిపోతుంది. దీన్ని తగ్గించాలని చెప్పేసి మనకు న్యూస్లో ఉందన్నమాట. ఈ ఒక సాఫ్ట్వేర్ సంస్థ యజమానులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలో మూన్ లైటింగ్ అనే వర్డ్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో మూన్ లైటింగ్ అనే వర్డ్ని దేనికి యూజ్ చేశారంటే అట్లా మూన్ లైటింగ్ అనేది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్లో ఒక వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ నిపుణుడు వివిధ కంపెనీలకు పనిచేయడం అనమాట. అది దానివల్ల పనిభారం పెరుగుతుంది,
అన్ని కంపెనీల్లో సరిగా పనిచేయలేకపోయాడు అనే భావనతో ఉంది. ఒక వ్యక్తి ఒక కంపెనీకి పనిచేయాలి సాఫ్ట్వేర్ సంస్థకు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో మూన్ లైటింగ్ అనే వర్డ్ని యూజ్ చేస్తున్నారు అనమాట. ఇంకొకటి గతంలో మనం డిస్కస్ చేసాం గిగ్ ఎకనమీ అని చెప్పేసి అన్నాం. గిగ్ ఎకనమీ ఇది కూడా మనకు న్యూస్లో ఉంది. గిగ్ ఎకనమీ అంటే ఏంటంటే పర్టికులర్గా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడం. పర్టికులర్గా ఇప్పుడు స్విగ్గీ జొమాటో లాంటి పని చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమైందంటే దేశంగా వాళ్ళు ఒక లీజర్ టైంలో ఇంకా మరింత ఎక్కువ పనిచేసే ఒక ఎకనమీ సృష్టించడమే గిగ్ ఎకనమీ అని చెప్పేసి మనం అంటున్నాం అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్లో గిగ్ ఎకనమీ పైన డిస్కస్ చేశాం. ఇక బీఆర్ఎస్. సో మనకి అక్టోబర్ 5 ఫ్రెండ్స్, మనకి విజయదశమి అక్టోబర్ 5, 2022. సో మనకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీ పేరును, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని బీఆర్ఎస్గా మార్చి ఒక జాతీయ పార్టీగా ప్రకటించడం జరిగింది. ప్రకటించారు, కానీ జాతీయ పార్టీ అనే హోదా ఇవ్వడం అంటే అది దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు అలానే ఉంటుంది. కానీ బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్రీయ సమితి, భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడం జరిగింది. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి, టీఆర్ఎస్ పేరుని ఇది ఒక నేషనల్ పార్టీగా ప్రకటించడం జరిగింది. ప్రకటన అక్టోబర్ 5, 2022. సింబల్ మాత్రం ఎలక్షన్ సింబల్స్ అనేది రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ 1968 నేషనల్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం సింబల్స్ అనేది ఇస్తారు. అంటే ఏదైతే టీఆర్ఎస్కి ఉందో బీఆర్ఎస్కి వస్తుంది. కానీ మనకు ఈ పేరుతో బీఆర్ఎస్ పేరుతో అంటే భారత రాష్ట్ర సమితి పేరుతో లేదా బీఆర్ఎస్ అనే వచ్చే విధంగా ఉంటే పేరు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి జాతీయ పార్టీ హోదా కావాలంటే ఏముంది? ఒక ఎన్నికల సంఘం ప్రకారం అయితే ఒక 4 రాష్ట్రాల్లో ఒక లోకసభ జరిగిన ఎన్నికల్లో 6% ఓట్లు పోలు కావాలి. కనీసం 4 లోకసభ సీట్లను గెలుచుకోవాలి పోలై. అలా కాకుండా లేదా లోకసభ ఎన్నికల్లో మొత్తం సీట్లలో 2% మనకు గెలుచుకోవాలి. 2% సీట్లను గెలుచుకోవాలి మొత్తం సీట్లలో, లోకసభకున్న మొత్తం సీట్లలో 3 రాష్ట్రాలలో ఒక 2% సీట్లు గెలుచుకోవాలి జాతీయ పార్టీ హోదా కావాలంటే. రాష్ట్ర పార్టీగా 4 రాష్ట్రాల్లో ఇట్లా గుర్తింపు పొందాలి. అట్లా ఉన్నప్పుడు దానికి ఏమిస్తారంటే జాతీయ హోదా పార్టీ ఇస్తారనమాట. ఇది మనకు బీఆర్ఎస్ పార్టీ గురించి ఒక కొత్తగా ఏర్పాటు చేసిన క్రమంలో ఉన్నటువంటి సమాచారం అండి. స్మృతి మందాన అండి. సో మన భారతదేశ మహిళా క్రికెటర్ స్మృతి మందాన వీరు గల్ఫ్ ఆయిల్ సంస్థకి ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈ గల్ఫ్ ఆయిల్ లూబ్రికేట్స్ ఉంటాయి, ఆటోమొబైల్లో యూజ్ చేస్తారు వీటిని. మరి గల్ఫ్ ఆయిల్కి ప్రచారకర్తగా స్మృతి మందాన్ని నియమితులు కావడం జరిగింది. ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యాతో పాటు వీరు కూడా స్మృతి మందాన గల్ఫ్ ఆయిల్ అనే సంస్థకి ప్రచారకర్తలుగా పనిచేస్తున్నారండి. సో ఇవన్నీ మనకి అక్టోబర్ 9, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.